గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ బండారి. ఈరోజు మనము ఫండ్ ట్రాన్స్ఫర్స్ సంబంధించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే ఒక బ్యాంక్ నుండి ఇంకో బ్యాంక్ కానీ, లేదంటే సేమ్ బ్యాంక్ కానీ, లేదంటే ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఏదైతే ఇంతకుముందు నా వీడియోస్లో తెలుసుకున్నాము, దాంతో పాటుగా ఐఎంపిఎస్ అండ్ గూగుల్ పే, ఫోన్ పే, అలాగే పేటిఎం, అలా డిఫరెంట్ యూపీఐ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్. దాని గురించి కూడా మనము తెలుసుకుందాం. దీంట్లో జరిగే లాభాలు నష్టాలు కూడా మనము కొన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వలన మీ అందరికీ నా నోటిఫికేషన్స్, ఎప్పుడైతే వీడియో తీస్తానో ఆ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ విషయాలు ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే కనుక దయచేసి వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనము టాపిక్ లో వెళ్ళిపోయే ముందు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. 2023 నుంచి మనము 2024లోకి వెళ్తున్నాము. ఈ రోజుతో మనకి 2023 ఎండింగ్ లో ఉన్నాము. రేపటి నుంచి మనం 2024లోకి వెళ్తున్నాము. మీ అందరికీ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు ఒకప్పుడు మనకు ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ లేని సమయంలో ఎవరైనా కస్టమర్ కి మనము ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, పంపివ్వాలన్నా కానీ వారికి మన చెక్ ద్వారా ఇచ్చి, వారు ఏదైతే అవుట్ స్టేషన్ లో ఉంటారో అక్కడ వారు ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవడము, ఆ బ్యాంక్ చెక్ మళ్ళీ కలెక్షన్ కి రావడము, కలెక్షన్ ద్వారా వారు 15 to 20 days కలెక్షన్ టైం పట్టడము, దాంట్లో మళ్ళీ కలెక్షన్ ఛార్జెస్ డిడక్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ క్రెడిట్ ఇవ్వడము, ఇలా జరుగుతూ ఉండేది ఫ్రెండ్స్. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా దాంట్లో ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఆర్టీజీఎస్ అనగా మనకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ ఉంటుంది, నెఫ్ట్ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. దీని ద్వారా మనకి ఇమీడియట్లీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు కలిగించబడింది. ఈ వెసులుబాటు వలన కస్టమర్ ఎక్కడ ఉన్నా కూడా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకుకి లేదా సేమ్ బ్యాంక్ కస్టమర్ కానీ టోటల్ కోర్ బ్యాంకింగ్ జరగడం వలన ట్రాన్సాక్షన్స్ అని చాలా సులువుగా కావడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మేజర్ గా ఎవరైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాళ్ళకు చాలా ఉపయోగకరంగానో, లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నా కూడా ఇమీడియట్లీ మనం పంపించడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతే కాకుండా ఈ ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఏదైతే మనము ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్ పంపించడానికి తీసుకుంటున్న వెసులుబాటులో భాగంగా దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ మనకు యూపీఐ ట్రాన్సాక్షన్స్. యూపీఐ ట్రాన్సాక్షన్స్ అంటే ముందుగా మనకు 5,000 తో స్టార్ట్ అయిన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు 25,000, 1 lakh, 5 lakhs అలా బ్యాంక్ టు బ్యాంక్ బట్టి కూడా మనకు అలా చేంజ్ అవుతుంది. ఈ ఐఎంపిఎస్ ద్వారా మనం ఎనీ టైమ్ ఆఫ్ టైంలో ఏ బ్యాంక్ కస్టమర్ కైనా ఇమీడియట్లీ పంపించే వెసులుబాటు ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో అలాగే కొత్తగా ఇప్పుడు గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, లేదంటే పేటిఎం కానీ, ఇతర యాప్స్, దాంట్లో అమెజాన్ పే ఉంది, ఇంకా వేరే థర్డ్ పార్టీ పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా మొబైల్ నెంబర్తో మనము కాంటాక్ట్ తీసేసుకుని అతనికి ట్రాన్స్ఫర్ చేయడం, క్యూఆర్ కోడ్తో ట్రాన్స్ఫర్ చేయడము, ఇలా విరివిగా మనకు ఈ సౌకర్యాలు వెసులుబాటులోకి మన సౌకర్యాలు కల్పించబడుతుంది. దీంట్లో భాగంగా డిజిటల్ పేమెంట్స్ వచ్చేసి మోర్ దెన్ 50% డిజిటల్ పేమెంట్స్ ఇండియాలో చోటు చేసుకున్నాయంటే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో భాగంగా ఎవరైతే కస్టమర్స్ ఇమీడియట్లీ పంపించాలని అనుకుంటున్నారో వారు ఐఎంపిఎస్ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసుకునే వాళ్ళు చేస్తున్నారు. దీని వలన కస్టమర్కి, ఎవరైతే కస్టమర్ ఉన్నారో వారికి సంబంధించిన బంధువులకు కానీ, వారికి సంబంధించిన బిజినెస్ ఫార్మాలిటీస్ కి కానీ సంబంధించి వారికి ఈజీగా జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మనము ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలా వరకు మనము ఫోన్ నెంబర్ ద్వారా కూడా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం ఫ్రెండ్స్. అలాగే ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ ఏది అయినా కూడా దీంట్లో మనకి ఎంతవరకు లాభాలు ఉన్నాయో అంతవరకు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మనం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ప్రతి దాంట్లో మంచి చెడు అని 2 విధాలుగా ఉన్నట్టు దీంట్లో కూడా మనకు మంచి చెడు అంటే లాభాలు నష్టాలు 2 ఉంటాయి. దీంట్లో మనము ఏదైనా నెంబర్ కానీ రాంగ్ చేయడం ద్వారా కానీ, ఏదైనా నెంబర్ అప్డేట్ చేయడం కానీ, లేకపోతే మనం ఆర్టీజీఎస్, నెఫ్ట్ ఇచ్చిన రిక్వెస్ట్ లో తప్పు ఉండడం వలన కానీ ఏదైనా జరిగితే కనుక మనము యాజ్ ఇట్ ఈస్ గా బ్యాంకర్ వాళ్ళు అదే చేయడం జరుగుతుంది. ఆ జరగడం వలన మనము ఎవరికైతే రాంగ్ గా వెళ్ళినప్పుడు వారి నుంచి మనం డబ్బులు తీసుకోవాలంటే కనుక చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ వచ్చేసి కన్సెంట్ ఇస్తే గనుకనే మనము ఆ బ్యాంకు నుంచి అతని అకౌంట్ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. లేదు అనంటే కనుక చాలా వరకు ఛాన్సెస్ మనం కోల్పోతూ ఉంటాము.
అలాగే మనం ఈ గూగుల్ పే కానీ లేకపోతే ఫోన్ పే కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర యాప్స్ ఏవైతే థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయో వాటిల్లో కూడా మనకి ఏదైతే మనం ఫోన్ నెంబర్ ద్వారా చేసినప్పుడు అప్పుడప్పుడు మేము బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. మీ బ్యాంక్ కస్టమర్కి మేము తప్పుగా ట్రాన్స్ఫర్ చేశాము, ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఇంకొక నెంబర్ సెలెక్ట్ చేసుకుందామని చెప్తూ ఉంటారు. బట్ దీనివల్ల జరిగేది ఏంటంటే వారికి డబ్బులు రావడం చాలా కష్టం అవుతుంది. ఒకవేళ మీరు బ్యాంకులో ఏదైతే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంకులో మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆ బ్యాంకు వారు సంబంధిత బ్యాంకు వారికి ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ వారికి రిక్వెస్ట్ చేసి ఆ ఫండ్స్ ను హోల్డ్ చేయడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. వాటిని రిటర్న్ చేసి ఇవ్వడానికి గల ఆస్కారము ఏ బ్యాంకుకు ఉండదు. ఎందుకు అని అంటే గనక ఆ కస్టమర్ కి మాత్రమే ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కస్టమర్ కి క్రెడిట్ అవుతుందో ఆ కస్టమర్ కన్సెంట్ ఇస్తేనే గనక ఆ ఫండ్స్ ని మనం వెనుకకు తీసుకురాగలడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే గనక ఇట్లాంటి పొరపాటు ఎప్పుడైనా జరిగినప్పుడు కానీ మనం పోలీస్ కంప్లైంట్ ద్వారా కానీ జ్యుడిషియరీ ద్వారా కానీ వెళ్ళడం కానీ జరిగితే గనక మీకు తొందరగా రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. బట్ బ్యాంకింగ్ లో మాత్రము మనం డైరెక్ట్ ఎవరైతే బ్యాంకర్ ఉన్నారో మీ బ్యాంక్ వాళ్ళకి మీరు కంప్లైంట్ చేసినంత మాత్రాన వారు తొందరగా మీకు డబ్బులు తెప్పిస్తారు లేదా అపోహ ఫ్రెండ్స్. కాకపోతే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఆ సంబంధిత బ్యాంకుకి సరైన సమయంలో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాంట్లో ఆ అకౌంట్ లో ఇంకా ఫండ్స్ ఉంటే వాటిని హోల్డ్ చేయడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది. ఆ సంబంధిత బ్యాంకు వాళ్ళు ఈ బ్యాంక్ తరపున ఏదైతే మెయిల్ చూసి లేకపోతే ఆ బ్యాంక్ తరపున రిక్వెస్ట్ చూసి ఆ ఫండ్స్ ను హోల్డ్ చేయడానికి మాత్రమే చూస్తారు. బట్ దాంట్లో మాత్రము డెబిట్ చేయడానికి ఎవరికి అధికారం ఉండదు ఫ్రెండ్. ఇది ఒకటి అందరూ గమనించగలరు. ఎవరైనా మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ లేదు అని అంటే ఇంకా వేరే ఇతరితర థర్డ్ పార్టీ యాప్స్ ఏది యూజ్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా చాలా వరకు పెద్ద అమౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అంతేకాకుండా దీంట్లో చాలా వరకు ఫేక్ మెసేజెస్ ఈ మధ్యలో ఏంటంటే ఫోన్ పే నుంచి లింక్స్ వస్తూ ఉంటాయి. ఈ లింక్ మీరు క్లిక్ చేయండి, ఈ లింక్ క్లిక్ చేయడం వలన మీకు పలానా గిఫ్ట్ రావడం కానీ లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర జరగడం కానీ అని చెప్తూ ఉంటారు. బట్ అలాంటి థర్డ్ పార్టీ లింక్స్ కానీ ఏదైనా థర్డ్ పార్టీ మెసేజెస్ కానీ దయచేసి క్లిక్ చేయకండి ఫ్రెండ్స్. ఎవరికి ఓటీపీలు కానీ సివివి నెంబర్లు కానీ కార్డ్ నెంబర్స్ కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎవరు మనకు దీనికి సంబంధించిన విషయాలను ఎవరు అడగరు. మనము చాలా జాగ్రత్త ఏదైనా థర్డ్ పార్టీ లింక్స్ ఏదైనా ఓపెన్ చేస్తే కనుక డైరెక్ట్ గా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. మన ఫోన్ కంప్లీట్ గా వాళ్ళ పరిధిలోకి వెళ్ళిపోతుంది. దయచేసి జాగ్రత్తగా ఏ థర్డ్ పార్టీ లింక్ కానీ మీకు తెలియంది ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్ దాన్ని డిలీట్ చేసేసేయండి. అంతే తప్పిస్తారో గూగుల్ పే కానీ ఇంకా ఇతరత్ర యాప్స్ కానీ లేకపోతే బ్యాంక్ యాప్స్ కానీ ఏది యూజ్ చేసినా కూడా మీరు 1-2 సార్లు ఏదైనా పెద్ద అమౌంట్ పంపించే ముందు జాగ్రత్తగా చూసుకొని మాత్రమే పంపించడం బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే గనక ఒకసారి డబ్బులు మన ఖాతా నుండి గనక వెళ్ళి వేరే ఖాతాకు జమ అయినాయి అంటే గనక మనము చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా మనము బ్యాంక్ అధికారులను ఇబ్బంది పెట్టడము, బ్యాంక్ అధికారులకు మీరు తీసుకురావడం అని అంటే గనక వారికి కూడా ఏ విధమైన అధికారం ఉండదు ఫ్రెండ్స్. దయచేసి అర్థం చేసుకోండి. దీంట్లో మనము ముఖ్యంగా ఏ ట్రాన్సాక్షన్ చేసినా కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకుని ఏదైనా పెద్ద అమౌంట్ మనం సెండ్ చేసే ముందు ఒక చిన్న అమౌంట్ మనం పంపించి చెక్ చేసుకుని తర్వాత ఆ అమౌంట్ ను చేయడం వలన మనకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి వీటన్నిటిని గమనించి మీరు ట్రాన్సాక్షన్ ని చాలా జాగ్రత్తగా చేస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా మీకు ఈ గూగుల్ పే ఇంకా వేరే ఏదైనా సందేహాలు ఉంటే కనుక దయచేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను దానికి సంబంధించిన వీడియో మళ్ళీ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ 2024. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.